రైతు సోదరులకు స్వాగతం. రైతు సోదరులకి శుభవార్త. గోదావరి కృష్ణా నదులకి ఎట్టికేలకు వరద చేరుతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సరైన వర్షపాతాలు అయితే లేవు. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో నాసిక్ పరిసర ప్రాంతాల్లో కూర్చున్న కొండ వృష్టితో కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కృష్ణానదికి ఇంకా కింద వరకు ఆ ఫ్లడ్ రాకపోయినా గోదావరి ఫ్లడ్ అయితే సముద్రానికి కూడా వెళ్ళిపోతా ఉంది. కృష్ణానది మీద ఫ్లడ్ సముద్రంలో కలవాలంటే ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు, ఆలమట్టి డ్యాము, నాగార్జున సాగరు ఇవన్నీ నిండాలి. చాలా సమయం పడుతుంది. గోదావరి ఫ్లడ్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కృష్ణానది వరద గురించి ఆల్రెడీ ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆలమట్టి డ్యామ్కి ఎంత వరద వస్తూ ఉందనే విషయాలు, శ్రీశైలంకి ఎప్పటికి వరద వచ్చే అవకాశం ఉంది అనే రైతుల సందేహాలకు సంబంధించి ఒక వీడియోలో చేయడం జరిగింది. గోదావరి నదికి సంబంధించి గోదావరి ఫ్లడ్ గురించి, గోదావరి ప్రాజెక్టుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబకేశ్వర్ అంటే గోదావరి పుట్టిన ప్రాంతాలు. భారీ అతి భారీ కుండపోత వర్షాలు, కుంభవృష్టి కురిసింది. ఈ సీజన్లోనే అతి భారీ వర్షాలు. దీంతో గోదావరి నదికి ఈ సీజన్లో మొదటిసారిగా పెద్ద ఎత్తున ఫ్లడ్ మొదలైంది. ఎగువ ప్రాజెక్టులో కూడా ప్రవాహం గంట గంటకి పెరుగుతూ ఉంది. బాబులి ప్రాజెక్టు పూర్తిగా గేట్లన్నీ ఎత్తిపడేశారు. ఇక మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో అతి భారీ కుండపోత వర్షాలు, కుంభవృష్టికి రామ్కుండ్ అనే పరిసర ప్రాంతాల్లో ఆలయాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. చాలా ఎత్తైన ప్రాంతాల్లో ఉండే ఆలయాలు కూడా. ఇక బాసర వద్ద గోదావరి ఉగ్రరూపంగా ప్రవహిస్తూ ఉంది. పుష్కర ఘాట్లకు కూడా వరద వచ్చి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువను కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 7 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కొద్ది రోజుల్లో నిండే అవకాశం ఉంది. 20 టీఎంసీల కెపాసిటీ కానీ ఇప్పటికే 7 టీఎంసీల వరద వచ్చి చేరింది. ఇక ప్రాణహితకు కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ప్రాణహిత పెద్ద ఎత్తున వరదను తీసుకొస్తూ ఉంది. భద్రాచలం దగ్గర కూడా గోదావరి 17.9 అడుగులకి అంటే 18 అడుగులకి ఇప్పటికే చేరింది. ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. 43 అడుగులకి మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు 2, 53 అడుగులకు రాగానే 3వ ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా అన్ని స్పిల్వే గేట్లన్నీ ఎత్తేశారు. 1,00,000 క్యూసెక్కులు పైగా వరదని దిగువకి విడుదల చేశారు. ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర గత వారం ఎడారిని తలపించిన గోదావరిలో ఒక్కసారిగా వరద వచ్చి చేరింది. ఇక కాలువలో కూడా ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కుడి కాలువ, ఎడమ కాలువ, ఈ మిడిల్లో ఉండే ఈ కెనాల్ మధ్య కాలువ కూడా పెద్ద ఎత్తున 13,000 క్యూసెక్కుల నీటిని ఖరీఫ్ సాగుకి, వరి సాగుకి పెద్ద ఎత్తున అధికారులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. గోదావరిలో అయితే ఇటు గోదావరి డెల్టా రైతులకి సాగునీటి కష్టాలు తీరినట్టే. ఇక శ్రీపాద ప్రాజెక్టు కూడా నిండబోతూ ఉంది. అయితే తెలంగాణలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ సంవత్సరం అన్ని పంపులు ఆన్ చేస్తారా లేదా, ఏ ప్రాజెక్టుకి ఎంత నీరు తీసుకొస్తారు. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డ్యామ్ ఒకటి కుంగిపోయింది. దాంట్లో పూర్తిగా నిల్వ చేసే సామర్థ్యం కూడా లేదు. అందువల్ల ఈ ఏడాది తెలంగాణలో వరి సాగు తగ్గించాలి అని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి రైతులు అయితే వింటారా లేదో తెలియదు. ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు అయితే ఇంకా ఆన్ చేయలేదు. గోదావరిలో అయితే నీరు అందుబాటులో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ప్రతిరోజు 3 టీఎంసీలు ఎత్తిపోస్తారా లేదా, ఈ ఏడాది సీజన్కి తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్లో వరి సాగుకి రైతులకు నీరు అందిస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.